దేనికో గర్వపడుతున్నాం, దేనికో నాకు తెలియదు. గర్వం ఎందుకు వచ్చింది నీలో? గర్వం ఎందుకు చోటు చేసుకుంది నీలో? దేన్ని చూసి గర్వపడుతున్నాం మనం? సృష్టి ఆరంభంలో, లేకపోతే సృష్టిలో మొట్టమొదటి పాపము గర్వం. దేవుడిని, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడిని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రధాన దూతైన లూసిఫర్ 3 కోట్ల దేవదూతల్ని తనకిస్తే, తమ్ముడితోనూ సితారతోనూ వాయిద్యాలతోనూ దేవుడిని ఆరాధన చేయడానికి వెళ్ళిన ఆ లూసిఫర్ అనుకుంది, ఇదిగో దేవుని సింహాసనం కంటే పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. ఆయనను ఆరాధించిన ఈ దేవదూతలు, నాకు ఇచ్చిన ఈ 3 కోటి దేవదూతలు అందరూ కూడా నన్ను ఆరాధిస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అన్న ఆలోచన తనకి వచ్చింది. గర్వపడ్డది. దేవాది దేవుడికి ఆ గర్వం అంటే ఇష్టం ఉండదు. ఉన్నతమైన స్థలంలో సమీపించడానికి తేజో మహిమలో ఉన్న దేవాది దేవుడిని ఆరాధిస్తున్న ఆ ప్రధాన దూత అయిన లూసిఫర్ తనతో పాటు 3 కోటి దేవదూతల్ని భూమి మీదకి పడవేసేట్లుగా చేస్తుంది. ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన వాళ్ళు, దేవుడిని ఆరాధించవలసిన వాళ్ళు కింద పడిపోయారు. జాగ్రత్త. ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాము. నీ స్థితి బాగుంది, ఈరోజు నీ పరిస్థితి బాగుంది. అలా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఆ రీతిగా నిన్ను హెచ్చించాడు. నీవు ధనవంతుడు అవడానికి కావలసిన కృపను అనుగ్రహించాడు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు ధనవంతుడయ్యావు. ఒకవేళ నీ అందాన్ని చూసుకుని నువ్వు గర్వపడుతున్నావేమో. ఎందుకంటే గర్వము అనేక రీతిలుగా పనిచేస్తూ ఉంది. అనేక మందిని ఉన్నతమైన స్థానం నుంచి కింద పడేస్తూ ఉంది. అది కులమే అవ్వచ్చు, అది మతమే అవ్వచ్చు, అది అందము, అది డబ్బు, హోదా, ఇవన్నీ కూడా మనిషి యొక్క స్థితిని పాడు చేస్తుంది. మనిషి యొక్క ఉన్నతమైన స్థితి నుంచి కింద పడుస్తూ ఉంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనంలో తేజో నక్షత్రమా, ఈ ప్రధాన దూతైన లూసిఫర్తో, లేకపోతే లూసిఫర్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు బైబిల్ గ్రంథంలో. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశం నుంచి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశానికి ఎక్కిపోతాను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుకుంటాను. ఉత్తర దిక్కునున్న దేవుని సభాపర్వతం మీద నేను కూర్చుంటాను. ఉత్తర దిక్కునే ఎవరు కావాలంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద ఆసీనుడైన అక్కడికి ఎక్కుతానంటుంది. ఆ పర్వతం మీద నేను సింహాసనం వేసుకుంటాను అంటుంది. అదేమైందంటే భూమి మీదకి పడవేయబడితే దేవుని యొక్క సన్నిధి నుంచి త్రోసివేయబడితే, ఒకవేళ నువ్వు దేవుని బట్టి గర్వపడుతున్నావేమో, ఈరోజు అలా గర్వపడితే నీ స్థితి మొదటి దానికంటే కడపడి స్థితి చాలా నీచమైన స్థితిలో ఉంటుంది. దేవుడు పాపినైనా క్షమిస్తాడను కానీ గర్వపడే ఏ వ్యక్తినైనా సరే దేవుడు క్షమించడు. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. అంతటి ప్రధాన దూత 3 కోట్ల మంది మరి దేవుడిని ఆరాధించడానికి తనకిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంది. ఈరోజు భూమి మీద మనుషులను పాడు చేయడానికి ఇటు తిరుగుతుంది. ఒక మనిషి అయినా సరే
ఒక ఉన్నతమైన స్థానం నుంచి కింద పడితే నువ్వు పడిపోయావు కాదు, నువ్వు పడిపోవడమే కాదు, అనేకుల్ని పడగొట్టే పరిస్థితి నీకు ఉంటుంది. ఎందుకనంటే ఈరోజు భారతదేశంలో చూస్తే, భారతదేశంలో ఉన్న మొట్టమొదటి గర్వం ఏంటంటే కులగర్వం, కులగర్జీ కులగర్వం. భారతదేశానికి అదొక గర్వంగా నిలిచిపోయింది. నేను పెద్ద కష్టం. ఎవరు పెట్టారు నీ కష్టం? ఎక్కడి నుంచి వచ్చింది? పుట్టుకలు అందరూ సమానమే కదా. ఈ భారతదేశంలో వృత్తులను బట్టి కులాలు వచ్చాయి. ఈ కులాలను బట్టి మనుషులు అతిశయపడుతున్నారు. నేను పెద్ద కులంలో నుంచి వచ్చాను, నేను గొప్ప కులంలో నుంచి వచ్చాను. అలాగే విడిసిపడుతున్నావేమో. కులం నీకు కూడి పెట్టదండి. కులం నీకు కూడి పెట్టదు. మతం నీకు ముద్ద పెట్టదు. ఈ కులము మతం అన్నది ఇక్కడే కానీ దేవుని యొక్క రాజ్యానికి వెళితే అది కనిపించనే కనిపించదు. ఎందుకు నువ్వు కులాన్ని పట్టుకుని గర్వపడతావు? ఎందుకు మతాన్ని పట్టుకుని వెలువెగుతావు? దేవునికి అది ఇష్టం ఉండదు. దేవుడు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని ఆయన చూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ మార్గంలో నడవమన్నాడు. అది సత్యమైన మార్గం, అది సంతోష మార్గం, అది దేవుని సన్నిధికి నడిపించే మార్గం. కొంతకాలం ఇక్కడ ఉంటాం. ఎవరు కూడా చనిపోని వ్యక్తి అంటూ ఎవడో లేడు. అందరూ చనిపోవలసిందే. దేవునికి రాజ్యానికి వెళ్ళాలి. ఆ రాజ్యము ఈ లోకంలో ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన వచ్చాడు. మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకు గర్వపడతాం? అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో 1వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యెహోవా దేవుడు అని నమ్మినవాడు. గమలీయేలు అనే ఆయన శాస్త్రవేత్త, అంటే శాస్త్రాలు దేవుని గురించిన శాస్త్రం. ఆయన గమలీయేలు పాదం దగ్గర చదువుకున్నట్ట. ఆయనకి రోమ పౌరుషత్వం ఉంది. అలాగే ఈ ఇజ్రాయేలీల యొక్క పౌరుషత్వం కూడా ఉంది. అంటే ఆయన బాగా ధనవంతుడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళని ఆయన ఈడ్చుకుని వెళ్ళి ఆయన జైల్లో వేసేవాడట. ఏంటది? ఎవడిచ్చాడు అధికారం? ఎందుకు ఆ గర్వం? ఎందుకు ఆ అహంభావం? నీకెవడిచ్చాడు? సువార్త అన్నది మంచి వార్త, మంచిగా జీవించండి అని చెప్పే వార్త. చాలా మంది ఏం చేస్తున్నారంటే అడ్డుకుంటున్నారు. దేవుని యొక్క మార్గానికి అడ్డంగా వస్తున్నారు. సౌలు కూడా అలాగే వచ్చాడు. యాజకుల దగ్గరట ఆయన అధికారం పొందొచ్చాడట. ఎవడిచ్చాడు నీకు అధికారం? మనిషి ఇచ్చాడా? ఏమైంది నీ జీవితం? ఆఖరికి దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. నువ్వు మారవలసినది. నువ్వు మతాన్ని పట్టుకుని నువ్వు విరవేగితే వచ్చేదేమీ లేదు. కులాన్ని పట్టుకుని వేలాడితే నీకు వచ్చేదేమీ లేదు. నువ్వు చచ్చిన తర్వాత అందరూ కూడా ఒకే సమాధిలో ఒకే చోట పూడ్చబడాలి. నిన్ను మోసేవాళ్ళు ఎవరు? నిన్ను సమాధికి తీసుకెళ్లేవాళ్ళు ఎవరు? అందరూ మనుషులే కదా. కులం ఏంటి, మతం ఏంటి? విశ్వాసము నీకుంటే ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఆ మార్గంలో నడు. అంతేగాని నువ్వు విర్రవేగొద్దు. నువ్వు విర్రవేగేమో సౌలు పౌలుగా మార్చబడినట్టుగా నువ్వు మార్చబడతావు ఒక రోజున. దేవాది దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎవరైతే విర్రవేగుతారో కింద పడతారు. కింద పడిన వాళ్ళందరూ కూడా దేవుని కోసం నేర్చుకుంటారు. దేవుని ఒప్పుకుంటారు.
వేల్పూర్లో ఒక చౌదరి గారు ఉన్నారు. ఆయన బెంగళూరులో పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. భోజనానికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో భోజనం చేసి ఫ్లైట్లో వచ్చి మళ్ళా బెంగళూరు వెళ్ళేవాడు. కొన్ని కోట్ల లాభాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ ఆవిడ దేవుని నమ్ముకున్నది. ఆయన దెబ్బలాడతాడు, ఆయన చూస్తే ఆ బైబిల్ కాల్చేస్తాడని స్నానానికి వెళ్ళి స్నానాల గదిలో ఒక మూలన దాచుకున్నది. స్నానాల గదిలో ఆ దేవుని యొక్క వాక్యం చదువుకుంది. ఈయన తన ఊరు కానీ వెళితే ఇలా కానీ డబ్బు కానీ తీస్తే 100 రూపాయలు పడిపోతే వదిలేసేవాడు. అంత గొప్ప ధనవంతుడు. ఆయనకి కొన్ని కోట్ల ఆస్తుంది. ఇంటి ముందునే పెద్ద దేవాలయం కట్టించాడు. తన తల్లి దాంట్లోనే నిత్యము భజన చేస్తూ ఉంటుంది. అటువంటి వారిలో ఆయన ఆ యజమానితో, ఎవరైతే కంపెనీ పెట్టారో ఆయనతో చెప్పాడు, నేను కూడా ఇటువంటి కంపెనీ పెడతాను అని. ఆయన అన్నాడు, నీకు కావాలంటే ఎంత జీతమైనా తీసుకో, ఎన్ని లక్షలైనా తీసుకో, కానీ పక్కన మాత్రం నువ్వు పెట్టొద్దు. నీకు నేను తక్కువ చేస్తే కదా. కానీ గర్వపడ్డాడు. నా వల్ల ఇది నడుస్తుంది అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే చెప్పా చెయ్యకుండా కంపెనీ పెట్టడానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడంటే వెంటనే పోలీస్ అధికారులకి ఫోన్ చేసి, ఇదిగో నా కంపెనీ నుంచి కొన్ని కోట్లు పట్టుకుని వెళ్ళిపోయాడు అని అతని మీద కేసు పెట్టారు. అతనుకున్న అకౌంట్స్ అన్ని సీజ్ చేయబడ్డాయి. అతన్ని మూసేశారు. అయితే నక్సలైట్లు ఆ విషయం తెలుసుకుని కొన్ని కోట్లు ఉన్నాయి కదా అని వాళ్ళ అబ్బాయిని ఒక రాత్రి పట్టుకుని వెళ్ళిపోయారు. పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఫోన్ చేస్తారు, నీ అబ్బాయిని మేము ఇవ్వాలంటే 1 కోటి రూపాయలు తీసుకురావాలని. ఆయన సూట్ కేసుతో మాత్రం మామూలుగా వెళ్ళాడు. వాళ్ళ కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేనేమి అక్కడి నుంచి ఏమీ తీసుకురాలేదు. ఇప్పుడు మీకేమన్నా ఇవ్వాలి అని అనుకున్నా నా అకౌంట్స్ అన్ని సీజ్ చేయబడ్డాయి. 1 రూపాయి కూడా నా దగ్గర లేదు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోలేదు. ఇదిగో ఈ సూట్ కేసు ఎందుకు తీసుకొచ్చానంటే, మీరు ఒట్టి చేతులతో వస్తే నన్ను చంపుతారు, నా పిల్లల్ని చంపుతారు, నా పిల్లల్ని చంపుతారని అలాగ వచ్చాను. నిజం ఇది. అక్కడికి ఏమైందో తెలుసా, ఆయన అకౌంట్ అంతా కూడా, డబ్బు అంతా కూడా మరి బ్యాంకులోనే ఉండిపోయింది. ఆయన అప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఏమీ లేదు. అంత అధికారి అయిన వాడు ఎందుకు పనికిరాని పరిస్థితికి అయిపోయాడు. ఆయన ఆవిడ చెప్పింది, ఏమండి, యేసుని నమ్ముకున్నట్లయితే మళ్ళా దేవుడు మళ్ళీ దీవిస్తాడు అని. అప్పుడు వేల్పూర్లో మరి పీటర్ చౌదరి గారు అని ఉన్నారు, మీరు వెంటనే రావాలి, వాళ్ళ ఇంట్లో మీటింగ్ జరుగుతుంది, మీరు వేదాల్లోంచి మాట్లాడాలి అని నన్ను పిలిచారు. నాకు ఆయన ఏదన్నా ఇవ్వాలని అనుకున్నాడు, ఇవ్వలేకపోయాడు. ఒక 10 రూపాయలు జేబులో ఉన్నారు. అది ఇలా తీసినప్పుడు పడిపోయినట్టున్నది. ఇల్లంతా వెతికాడండి ఆ 10 రూపాయల కోసం నాకు ఇవ్వాలని. అంత స్థితి మారిపోయింది. ఒకనాడు 100 రూపాయలు కింద పడితే వదిలేసిన వాడు ఈరోజు ఒక దైవజనుడికి 10 రూపాయలు ఇవ్వడానికి కూడా వెతుకుతూ ఉన్నాడు. నేను అన్నాను, అక్కర్లేదులేండి, మీరు దేవుల్లో నిలబడండి. ఎందుకు గర్వపడతాం మనం? సౌలు అయితే గర్వపడ్డాడు. పౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క భక్తులందరినీ కూడా హింసించాడు. ఈరోజు చాలా మంది అలాగే ఉన్నారు. దేవుని యొక్క సేవను ఆటంకపరుస్తున్నారు. దయచేసి ఒక మాట, దేవుని మార్గంలోకి వెళ్తున్న వాళ్ళని మీరు ఆటంకపరచొద్దు. దానివల్ల నువ్వు గర్వపడుతున్నావేమో, నేను గొప్ప కార్యం చేస్తున్నాను, నా మతం నేను అనుసరిస్తున్నాను, నా మతమే గొప్పది అని నువ్వు గర్వపడుతున్నావేమో, కిందకి దించేస్తాడు దేవుడు, కిందకి దించేస్తాడు. నా కులమే గొప్పది అని అనుకున్నావేమో, పట్టు పరుపు మీద పడుకున్నా, నువ్వు మట్టి పరుపు మీద నువ్వు పడుకోవాలి ఒక రోజు.
నువ్వు బంగారు ఉయ్యాలు ఊగినా ఇదిగో నలుగురు నిన్ను ముయ్యాలి, పాడిని మొయ్యాలి. అది బంగారపు పాడి కాదు, అక్కడ బంగారపు పాడి ఉండదు. నువ్వెన్ని చేసినా సరే గర్వపడడానికి వీలు లేదని మనం చేస్తా ఉన్నా. గర్వపడద్దు. అన్నమా, ఎవరిచ్చారు నీకు అన్నం? నువ్వు సంపాదించుకున్నావు అన్నం. దేవుడు తల్లి గర్భంలో ఉండగాని నిన్ను చక్కని రూపం ఇచ్చి నీకు బయటికి తీసుకొస్తే చాలా మంది అందాన్ని బట్టి గర్వపడుతున్నారండి. ఎందుకు చెప్తున్నాను అంటే గర్వానికి ముందు పడిపోతారట. గర్వాన్ని ముందు నడిస్తే ఆ తర్వాత నీకేమొస్తుందంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఈరోజు నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఈ స్థితిలోకి రావడానికి కారణం ఏంటి? దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు, సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు గొప్ప వాడిగా ఉండడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. ఆయన ఇచ్చిందే కదా, ఆయన ఇవ్వకపోతే నీకెక్కడిది? అందుని బట్టి ఆయన బట్టి నువ్వు అతిశయించాలి. కానీ నువ్వు దేవుని బట్టి అతిశయిస్తున్నావు. ఈరోజు దేవుని బట్టి గర్వపడుతున్నావు, దేవుని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు. పడిపోతావు సుమా, నీ స్థితి నుంచి పడిపోతావు. ఆ తర్వాత నిన్ను ఎత్తేవాడు ఎవరు ఉండరని మనం చేస్తున్నాం. ఎందుకు గర్వం? దేనిని బట్టి గర్వం? ఈ రోజు నా ఆరోగ్యం రేపు ఉంటుంది అనుకున్నావా? ఈ రోజు నా డబ్బు రేపు ఉంటుంది అనుకున్నావా? ఉండదండి. ఒకవేళ డబ్బుని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో, ఆ డబ్బు నిన్ను ఎంత స్థితికి తీసుకెళ్తుందంటే, ఎందుకు నీ వెనకతలు పిల్లలు లేకపోయినా డబ్బు కోసం ఎందుకు గొప్పలాడుతూ ఉంటావు? అది ఎవరు తినాలని నువ్వు డబ్బులు చూసి పర్వాలేదులే, నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, నాకు బంధువులు లేకపోయినా పర్లేదు, నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నేను డబ్బు సంపాదించాను, నాకు చాలులే, నేను అని గర్వపడుతున్నావేమో. జాగ్రత్త. కీర్తన భాగంలో 39వ కీర్తన 6వ వచనంలో ఉన్న మాటలు చదువుదాం. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో ఎవరికి తెలియదు. ఎవరికి చేజిక్కుతుందో తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, పిల్లలు లేరు, కానీ ఇంకా సంపాదించాలి. ఆ సంపాదన నేను ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఈ డబ్బు, ఈ పాపిష్టి డబ్బు నెమ్మది లేకుండా చేస్తుంది. విస్తారమైన ధనము నీకున్నది, నీకు నెమ్మది లేదు. విస్తారమైన ధనం ఉన్నది, నీకు నెమ్మది లేదు, నీకు సమాధానం లేదు. ఈ డబ్బు ఏమైపోతుందో, నేనేమైపోతాను? కుక్కలు పెంచుకుంటారు, చుట్టూ బౌండరీ వాళ్ళు కట్టుకుంటారు. పడుకోగలరా? నువ్వు పడుకోలేవు. గర్వపడక, డబ్బు ఉన్నదని గర్వపడక. నీకు సమాధానం లేకపోతే ఈ డబ్బు ఎందుకు? నీకు శాంతి లేకపోతే ఈ డబ్బు ఎందుకు? నువ్వు నాకు ఎవరు అక్కర్లేదులే అనుకున్నావేమో, నాకు పని వాళ్ళు ఉంటే చేసేస్తారు అనుకున్నావేమో. గానకోకిల, హిందీలో లతా మంగేష్కర్ ఉన్నారు. గానకోకిల ఆవిడ ముసలితనంలో ఆవిడ కట్టుకున్న చక్కని చీర పక్కన పెట్టి హాస్పిటల్లో పేషెంట్కి ఇచ్చి బట్ట కట్టారు. ఆవిడ అంటా ఉంది, నా వార్డ్రోబులో సంవత్సరానికి సరిపడిన కొన్ని వేల చీరలు ఉన్నాయి. ఆ చీరలు ఇప్పుడు నేను కట్టుకోలేదు. నువ్వు హాస్పిటల్ ఇచ్చిన పేషెంట్ తాలూకా బట్ట నేను కట్టుకున్నాను. నాకు కార్లు ఎన్నో నాకు తెలియదు. ఆ కార్లో నేను తిరిగాను, ఫ్లైట్లో తిరిగాను, ఎన్నో దేశాలు తిరిగాను. ఈరోజు నేను నడవలేని పరిస్థితిలో నన్ను స్ట్రెచ్చర్ మీద వేసి, నన్ను వీల్ చైర్లో వేసి వాళ్ళు తోసుకుని వెళ్తున్నారు.
నువ్వెంత ఉన్నదని కాదు, దేవుల్లో ఎంతగా ఉన్నావని నువ్వు పరిశీలన చేసుకో. దేవునికి అంతగా దగ్గరగా ఉన్నావని నువ్వు పరిశీలన చేసుకో. ఏదైనా సరే దేవుడు ఇచ్చిందే, నువ్వు ఎక్కడి నుంచో తీసుకొచ్చింది కాదు. ఒకవేళ నువ్వు సంపాదించావంటే దేవుడు ఆ సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు. ఆ సామర్థ్యం ఇచ్చిన దేవుడిని నువ్వు కొనియాడు. సామెతల గ్రంథం 28:6 ఉన్న మాటలు చదివితే, డబ్బు అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కొనువారు దానిని సంపాదించుకున్నవాడు దాని కోరువారు మరణం కోరుకుంటారట. ఏంటి? డబ్బున్నదనా, అంతస్తున్నదనా, ఆస్తి ఉన్నదనా? పాస్టర్ గారు వాళ్ళ చిన్నాయన గారు అత్తగారు వాళ్ళ ఆవిడ మున్సిపు భార్య 100 తులాల బంగారం వేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉండేది. భర్త చనిపోయాడు, అయినా 100 తులాల బంగారంతో పడుకునేది. ఆఖరికి పనివాడు చూశాడు, కొడవలతో పీక కోసి మరి 100 తులాల బంగారం పట్టుకుపోయాడు. అతిశయపడ్డావు కదా, ఆనందించావు కదా. ఇక్కడే మన డాక్టర్ గారి ఊరు నరవ. ఆ నరవలో ఒక ముసలావిడ ఉంది. ఒక గది పనివాడికి ఇచ్చింది. ఆవిడ మాత్రం చక్కగా బంగారం వేసుకుని తిరుగుతుంది. ఒకరోజు పడుకున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఏం చేశారంటే ఆవిడని చంపి ఆ బంగారం తీసుకుని వెళ్ళారు. తీరం వచ్చి చూస్తే అది బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. ఎందుకు ఆ రోల్డ్ గోల్డ్ వేసుకున్నా? నీ ప్రాణానికి అది మంచిదా? ఎందుకు ఆ ఆడంబరం? ఎందుకండి? జాగ్రత్త. ఈరోజు డబ్బునందని గర్వపడుతున్నావేమో, ఈరోజు మతాన్ని బట్టి, ఈరోజు నీ కులాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను, నేను మంచి పదవిలో ఉన్నాను గర్వపడుతున్నావేమో. నువ్వు గర్వపడద్దు. రూతు గ్రంథంలో 3:1 ఉన్న మాటలు చదివితే, ఎస్తేరు గ్రంథం 3:1 ఎస్తేరు గ్రంథం 3:1 ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహష్వేరోషు హగాగీయుడనగు హామానును గణపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును అందరికంటే హెచ్చించాడట. అంటే దేవుడట అతన్ని హెచ్చించాడు, రాజు చేత హెచ్చింపబడ్డాడు. అతని పీఠం అట, సింహాసనం అట అందరికంటే ఎత్తుగా ఉన్నదట. రాజు అంతగా హెచ్చిస్తే ఆయన వెళుతున్నప్పుడట ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై అనేవాడు ఆయనకి నమస్కారం చేయలేదట. ఏంటి, నీకు పదవి వచ్చేసిందని నువ్వు గర్వపడుతున్నావా? గర్వపడక. ఆయన గర్వపడ్డాడు, ఆయన ప్రాణం తీయాలనుకున్నాడు. 10 ఉన్న మాటలు చదువుదాం. రాజు తన చేతి 3:10 రాజు తన చేతి ఉంగరం తీసి అది నేను 3:5 మొర్దెకై వంగకయు నమస్కరింపకయు హామాను చూచినప్పుడు మొర్దెకై ప్రాణం తీయాలని అనుకున్నాడు. నువ్వు గర్వపడద్దు. ఒక మంచి స్థితిలో ఉన్నాం. ఈరోజు చాలా మంది స్థితిలో ఉన్న వాళ్ళు గర్వపడుతున్నారు. ఏళ్ళేట్లే అని అనుకుంటున్నారు. తల్లిదండ్రులు అన్నదమ్ములు కష్టపడి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచితే ఆ తల్లి ఎవరు, అన్నదమ్ములు ఎవరు ఏంటో అని నువ్వు ఎగతాళి చేస్తున్నావు. వారిని చూసే పరిస్థితి లేదు. నువ్వు గర్వపడుతున్నావేమో. ఇదిగో దేవుడు మరి హామాన్ని హెచ్చించాడు రాజు ద్వారా. అయితే అతనికి నమస్కారం చేయలేదట గేటు కాపలా వాడు. అందుకోసం అతను చంపాలనుకుంటే దేవుడు
అతనికి శిక్ష వేశాడు, అతని రాజు ఊరు తీశాడు. నేను అంటాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుణ్ణి కనపరచు. ఈ స్థితికి కారణమైన దేవుణ్ణి నువ్వు మైంపరచు. నీ ఉద్యోగాన్ని బట్ట, నీ పిల్లలు బాగా ఫారెన్లో ఉన్నారని గర్వపడుతున్నావా? గర్వపడద్దు. అది గర్వం దేవునికి ఇష్టపడదు. గర్వపడే వాళ్ళు ఎవరైనా సరే దేవునికి ఇష్టపడదు. దేవుని స్తుతించు. నిన్ను ఆ స్థితిలో ఉంచినందుకు దేవుని నువ్వు ఆరాధించు. 127 సంస్థానాలకి అధిపతి అయిన అహస్వరసు తన అధిపతులకి విందు చేశాడట. ఒకరోజు కాదు, 180 దినాలు, అంటే 6 నెలలు. 6 నెలలు అయిపోయిన తర్వాత ఆయన చాలా ఆనందపడుతూ తన భార్యని చూపించాలని ఒక అధ్యాయంలో 10వ వచనం ఉన్న మాటలు చదువుదాం. 7వ దినం ముందు సంతోషముగా ఉన్నప్పుడు కూడి వచ్చిన జనమునకు అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యము కనపరచాలి అని రాజకిరీటం ధరించుకుని ఆమెను రమ్మన్నాడు. అందరికి చూపించాలని. ఆవిడ సౌందర్యవతి, ఆవిడ అందగత్తే. ఆయన రాజు అంటున్నాడు, నువ్వు రాణి అయిన నువ్వు వస్తే నువ్వు కిరీటం ధరించుకునిరా. నీ సౌందర్యాన్ని, నీ అందాన్ని నేను నా అధిపతులకు చూపిస్తాను. వారికి నేను ఎంత అందగతిని చేసుకున్నాను అని నేను చూపిస్తానంటే అందమైతే ఉన్నది కానీ గుణమైతే లేదు. గర్వపడ్డది. ఏమంటుందంటే నేను రాను అన్నది. ఈరోజు చాలా మంది అందాన్ని చూసి గర్వపడుతున్నారు. చాలా మంది ఎవరిచ్చారు అందము? దేవుడిచ్చాడు. ఆ స్థానాన్ని ఎందుకు పోగొట్టుకుంటాం? అందాన్ని బట్టి చాలా మంది ఈరోజు శ్రమలు పాలవుతున్నారు. నా అనకాపల్లిలో నేను చదివాను. అనకాపల్లిలో చదివినప్పుడు ఒక మా కుటుంబం నీకు తెలుసు అని అక్కడ తీసుకెళ్ళాను. అమ్మాయి ఎంత అందంగా ఉన్నదంటే చాలా అందంగా ఉంది నిజం చెప్పాలంటే. అయితే ఆ అమ్మాయిని ఇద్దరు ప్రేమిస్తున్నారు. నిజంగా జరిగిన విషయం పేపర్లో పడ్డది. ఆ అమ్మాయి చాలా అందగత్తే, ఇద్దరు ప్రేమిస్తుంది. దానికి బుద్ధి ఉందా? అందాన్ని బట్టి ఇద్దరు దాని వెనకతలు పడితే ఒకడు తెలియకుండా ఒకడు తెలియకుండా ఆఖరికి తెలిసిపోయింది. ఆఖరికి ఇద్దరు ప్రేమిస్తుందని తెలిసిపోయింది. ఒకడు ఏం చేశాడంటే కోపపడి యాసిడ్ పోసారు అనకాపల్లిలో కాలేజీలో చదువుతున్న అమ్మాయికి. తన అందం అంతా ఏమైపోయిందంటే జీవితాంతం విహీనంగా తయారైపోయింది. జాగ్రత్త. నీ అందాన్ని బట్టి నువ్వు ఎవరినన్నా తృణీకరిస్తున్నావా? నీ యొక్క బలాన్ని బట్టి ఎవరినన్నా తృణీకరిస్తున్నావా? నాకు బలం ఉన్నదేని నువ్వు అనుకున్నావేమో. నేను ఒక మాట చెప్తాను. సిరియా రాజు అయిన బెన్హదదు 32 రాజులతో వచ్చాడు. కొన్ని లక్షల మందితో యుద్ధానికి వచ్చాడు. అక్కడ ఇజ్రాయేల్ లేక ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను వచ్చాను, నీటిలో అందంగా కనిపించే ఎవరినైనా సరే నేను తీసుకుంటాను. నీ ఇంట్లో బంగారం నాదే, నీ ఇంట్లో ఉన్న వెండి నాదే. 1వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనము. తన యొక్క గుర్రములను రథములను సమకూర్చుకునిన 32 రాజులుండగా సిరియా రాజు అయిన బెన్హదదు సమకూర్చి 3వ వచనం చదవమ్మా. 3వ వచనం. నీ వెండి నీ బంగారం నాదే, నీ భార్యలోను నీ పిల్లల్లోను సౌందర్యం కలవారు నా వారే. నువ్వు ఇచ్చాయి, నేను ఇక వెనక్కి వెళ్ళిపోతాను. గర్వం. రాజుకి 32 రాజులు, రథాలున్నాయి, గుర్రాలున్నాయి. ఒకవేళ అటువంటి పరిస్థితి నీకు ఉన్నదేమో. గర్వపడద్దు. దేవుని దగ్గర ఇజ్రాయేల్ రాజు మొరపెడితే దేవాది దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు అని. ఎంతమందో తెలుసా? వాడి దగ్గర ఉన్నవాడు, ఇజ్రాయేల్ రాజు దగ్గర ఉన్నవాడు
7,000 మంది. అవతల చూస్తే 32 రాజులు, వాళ్ళకున్నది రథాలు గుర్రాలు. గర్వపడ్డాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి 10వ వచనంలో ఉన్నమాట, పిడికడు ఎత్తుకొని పోవుటకు సోమ్రోనులో ధూళి చాలిన ఎడల. అంటే అంతమంది ఉన్నాం మేము, నువ్వేమి చేయలేవు. మేము ధూళి కానీ ఎత్తుకుపోతే పిడికిడు ధూళి కూడా నీకు మిగలదు. మేము అంతమంది ఉన్నాం, అందుకోసమని ఇచ్చేయి. 20వ వచనము, చంపగా సిరియనులు పారిపోయి ఇజ్రాయేలు వారు తరుముచుండగా పారిపోయాడు. ఎందుకండి? ఏమున్నది నీ దగ్గర? దేవుని కంటే గొప్పవాడా? దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించవలసిన మనం ఏం చేస్తున్నాం? మనము అతిశయపడుతున్నాం. ఈరోజు నీవు దేనిని బట్టి అతిశయపడుతున్నావు? దేనిని బట్టి గర్వపడుతున్నావు? చెప్పు. ఏమున్నదని గర్వపడుతున్నావు? ఈరోజు నా ఆరోగ్యం రేపు ఉన్నదా? లేదు. మేము కేరళ వెళ్ళాం, 4 రోజులు అట్నుంచి వచ్చాం. అబ్బే, మాకు బలం పోయింది, మాకు శక్తి పోయింది. మరి జ్వరము, 4 రోజులు మంచం మీద పడుకుంటూనే ఉన్నాం. ఏమున్నది? ఏమున్నదండి? అలెగ్జాండర్, ది గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, ఆయన అంటాడు, సముద్రం అంతా భూమి అయితే మొత్తం కూడా నేను జయించుడేవాడు కదా అని. అది దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి ఒక దోమను పంపించాడు. దోమ కుడితే అట అతను చచ్చాడు అని ఉన్నది. ఒక దోమ కుడితే చచ్చాడు ప్రపంచ వీరుడు. ఆయన అంటున్నాడు, ఎందుకు విచారంగా ఉన్నాం, ప్రపంచానంతని జయించావు కదా అని. ఆయన గురువు అరిస్టాటిల్ అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, సముద్రము 3 భాగాలు, భూమి 1 భాగం. సముద్రం అంతా కూడా భూమి అయిపోతే ఆ దాంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా జయించుండేవాడు కదా. దేవుడు ఆ మాట విన్నాడు. గర్వపడొద్దు. నీ బలాన్ని బట్టి కానీ, నీ యొక్క డబ్బుని బట్టి కానీ, నీ హోదాను బట్టి కానీ, నీ కులాన్ని బట్టి కానీ, నీ మతాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా నువ్వు అతిశయించొద్దు, గర్వపడొద్దు. అంత గర్వపడిన ప్రధాన రూపైన లూసిఫరే దేవుడు తన దగ్గర నుంచి తోసేశాడు. నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావో అంత ఎత్తు నుంచి కింద పడతావు. గర్వం అనేది నీ చేతిలో రావద్దని మనం చేస్తున్నాం. గర్వపడద్దు, లొంగు దేవునికి. దేవుని నీకు సమస్తాన్ని ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.